తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ తొలిసారిగా ఓటమి పాలైంది. 2014-18 అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిచిన గులాబీ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం తన ఓటమిని తానే కొని తెచ్చుకుంది. 60 ఏండ్లలో కాంగ్రెస్ చేయలేని పనిని 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని మాజీ సీఎం కేసీఆర్ పలుమార్లు బహిరంగంగానే ప్రకటించారు. సంక్షేమం, అభివృద్ధి సంగతి ఎలా ఉన్నా అప్పులు మాత్రం 5-6 రెట్లు పెరిగిపోయాయి. తెలంగాణ ఏర్పడే నాటికి కేవలం 61,711.50 కోట్ల రుణభారం ఉంటే ఈ ఏడాది మార్చి నాటికి అది 3,66,306 కోట్లకు చేరుకుంది. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు మరో 36,378 కోట్లను స్టేట్ డెవలప్మెంట్ లోన్ పేరుతో అప్పు తీసుకుంది. దీంతో మొత్తం అప్పు 4,02,684 కోట్లకు చేరుకుంది. ఇక ఉత్తర, దక్షిణ డిస్కంల అప్పులు మరో 57,239 కోట్లు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకుంది 97,449 కోట్లు. మిషన్ భగీరథ కోసం తీసుకున్న 23,984 కోట్లు కలిపితే మొత్తం అప్పు 5,81,356 కోట్లకు చేరుకుంది. ఇదే కాకుండా కొన్ని కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాల వివరాలను బీఆర్ఎస్ ప్రభుత్వం గోప్యంగానే ఉంచింది. అవి కూడా కలిపితే అప్పుల భారం మరింత ఎక్కువగానే ఉంటుంది. దశాబ్ది వేడుకల పేరుతో రాష్ట్రంలో అమలవుతున్న రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ, దళిత బంధు, ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి ఇలా అనేక రకాలుగా ఏ స్కీమ్ కింద ప్రజలకు ఏ మేరకు లబ్ధి చేకూర్చిందో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రగతి నివేదిక రూపంలో వెల్లడించింది. తలసరి ఆదాయం 3 రెట్లు పెరిగిందని, తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉన్నామని పేర్కొన్న స్టేట్ గవర్నమెంట్ తలసరి అప్పు గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. అప్పు చేసి పప్పకూడు తరహాలో ఎడాపెడా అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించిందని, రాబోయే ప్రభుత్వాల మీద మోయలేని భారాన్ని మోపిందని విపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి ఉమ్మడి రాష్ట్రానికి 1.48 లక్షల కోట్ల అప్పు ఉంటే తెలంగాణ వాటా 61,711 కోట్లుగా ఫిక్స్ అయింది. ఆ తర్వాత ప్రతి ఏటా రిజర్వ్ బ్యాంక్ నుంచి, కేంద్ర ప్రభుత్వం దగ్గర, ద్రవ్య సంస్థల నుంచి రుణాలు తీసుకుంటూనే ఉంది. ప్రతి ఏటా సగటున 40,000 కోట్ల చొప్పున అప్పు తీసుకుంటూ ఉంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఈ ఏడాది డిసెంబర్ 4 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు ద్వారా స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ రూపంలో తీసుకున్న రుణం ప్రస్తుతం అవుట్ స్టాండింగ్ గా ఉన్నది 4,02,684 కోట్లు. 25 ఏండ్లలో తీర్చేలా రుణం తీసుకున్నందున ఇకపైన వచ్చే ప్రభుత్వాలు 2045 వరకు క్రమంగా తీర్చడం అనివార్యంగా మారింది. కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వం గ్యారంటీగా ఉండి తీసుకున్న రుణాలు వీటికి అదనం. కాళేశ్వరం, మిషన్ భగీరథ తదితర ప్రాజెక్టుల కోసం ఆయా కార్పొరేషన్ల పేరు మీద ప్రభుత్వం గ్యారంటీగా ఉండి తీసుకున్న వివరాలు వెల్లడించలేదని కాగ్ పలుమార్లు అక్షింతలు కూడా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 97,449 కోట్లను ఆంధ్ర బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బరోడా బ్యాంక్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా తీసుకుంది. 2035 ఆగస్టు కల్లా వడ్డీతో సహా అసలు చెల్లించాల్సి ఉంది. లిఫ్టుల వినియోగానికి అయిన విద్యుత్ బిల్లుల చెల్లింపు కూడా దాదాపు 9,200 కోట్లు డిస్కంలకు బకాయి పడింది రాష్ట్ర ప్రభుత్వం. మిషన్ భగీరథకు ఖర్చు చేసిన దాంట్లో దాదాపు 90% రుణం రూపంలో తీసుకున్నదే. కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టులను అప్పులు తీసుకుని నిర్మించి అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తిరిగి రీపేమెంట్ చేయడానికి ఉన్న మార్గమేంటని కాగ్ తన నివేదికల్లో ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక్క పైసా ఆదాయం రాకపోగా ప్రతి ఏటా పంపుల వినియోగం కోసం విద్యుత్ బిల్లుల చెల్లింపు మోయలేని భారంగా ఉంటోందని, అప్పులు తీర్చడానికి వేటి మీద ఆధారపడుతోందని ప్రభుత్వంపై అక్షింతలు వేసింది. మిషన్ భగీరథ విషయంలోనూ ఆదాయం రాని స్కీమ్గానే ఉన్నదని, తిరిగి రుణాల చెల్లింపునకు ఉన్న మార్గాలేంటని నిలదీసింది. దీనికి ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం కరువైంది. గతంలో చేసిన అప్పుల్ని తీర్చేందుకు తిరిగి అప్పులు చేయాల్సి వస్తోంది. వాటిపైన వడ్డీ చెల్లింపులే ప్రభుత్వానికి గుదిబండగా మారింది. పాత అప్పులు తీర్చేందుకు ఏడాది మొత్తానికి 5,925 కోట్లు కాగా, రాష్ట్రం ఏర్పడిన కొత్తలో బడ్జెట్లో పేర్కొంటే ఆ తర్వాతి ఏడాదికి అది 7,554 కోట్లకు చేరుకుంది. ఈ 10 ఏళ్లలో చేసిన అప్పులకు ప్రతి నెల వడ్డీ చెల్లించడం అనివార్యం కావడంతో డేట్ సర్వీస్ పేరుతో ఈ ఏడాది 22,407 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఇలా చెల్లిస్తున్న వడ్డీ మొత్తం కేవలం రిజర్వ్ బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలకు సంబంధించిందే. ఇక కాళేశ్వరం, భగీరథ ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులపై వడ్డీ చెల్లింపులు దీనికి అదనం. కార్పొరేషన్ల ద్వారా పరిమితికి మించి అప్పులు చేయడంతో గతేడాది ఏప్రిల్ నుంచి
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆంక్షలు విధించింది. రిజర్వ్ బ్యాంకు ద్వారా తీసుకునే అప్పుల్లో కోత పెట్టింది. ఆ ఆంక్షలు ఈ ఏడాది కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటి వరకు కార్పొరేషన్లకు ప్రభుత్వం గ్యారంటీతో చేసిన అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలను వెల్లడించలేదు. రాష్ట్రంలోని ఉత్తర దక్షిణ డిస్కంలు పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఏటేటా వీటి అప్పులు పెరిగిపోతున్నాయి. వ్యవసాయానికి ఉచిత కరెంటు మొదలు ప్రభుత్వ ఆఫీసులకు వాడే విద్యుత్ వరకు ప్రభుత్వం నుంచి బిల్లుల చెల్లింపు సక్రమంగా జరగక బకాయిలు పేరుకుపోతున్నాయి. ట్రూ అప్ ఛార్జీల భారాన్ని 5 ఏళ్ల పాటు భరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ చెల్లింపులు ఇప్పుడు లేవు. మరోవైపు ఛత్తీస్గఢ్ నుంచి కొంటున్న విద్యుత్ కోసం సుమారు 3,000 కోట్లు బకాయి ఉన్నట్లు సమాచారం. సింగరేణి సంస్థకు కూడా తెలంగాణ జెన్కో దాదాపు 20,000 కోట్లకు పైగా బకాయి పడినట్లు అధికారుల సమాచారం. డిస్కంల ఆస్తుల కంటే అప్పులే ఎక్కువ ఉన్నట్లు తేలింది. 2 డిస్కంలకు కలిపి సుమారు 57,239 కోట్ల మేర అప్పులు ఉన్నాయి. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ప్రజలపై తలసరి రుణభారాన్ని మోపిందంటూ కేసీఆర్ ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ స్కీముల ద్వారా వచ్చే ఫండ్స్ ను సైతం రాష్ట్ర అవసరాలకు వేరే స్కీములకు డైవర్ట్ చేసిందని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక వ్యవస్థపై రివ్యూ చేశారు. అన్ని శాఖల నుంచి గణాంకాలను కోరిన ప్రభుత్వం వివరాలన్నీ అందిన తర్వాత సమగ్ర నివేదికను తయారు చేసి శ్వేతపత్ర రూపంలో విడుదల చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. 10 ఏళ్లలో జరిగిన ఆర్థిక అవకతవకలు, దుబారా అంశాలను ఖుల్లంఖుల్లాగా విడమర్చి చెప్పాలని, కొత్త ప్రభుత్వంపై మోపిన భారాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటోంది. రాష్ట్ర ఏర్పడిన నాటికి ఆర్బీఐ అప్పు 61,711 కోట్లుగా ఉండగా సంవత్సరానికి ఆ అప్పు ఏ విధంగా పెరిగింది, ఎంత మేర పెరిగింది, ఏ శాతం పెరిగింది అనేది మనం ఒకసారి గమనించినట్లయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్ శాఖకు సంబంధించి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇప్పటికే 85,000 కోట్ల అప్పు విద్యుత్ శాఖ మీద ఉంది అని చెప్తున్నప్పటికీ కూడా గతంలో ఎలా ఉంది, అలాగే గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఏ విధంగా ఉంది అనేది మనం ఒకసారి చూస్తే సంవత్సరానికి పెరిగిన అప్పుని మనం ఇక్కడ చూడొచ్చు. 2014 నాటికి 61,711 కోట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంటే 2023 డిసెంబర్ నాటికి 4,02,684 కోట్లకు చేరింది. 2014 చూస్తే 61,711 కోట్లు ఉంది. అదే 2015 చూస్తే ఒకే సంవత్సరంలో 83,845 కోట్లు, అంటే సుమారు ఒకే సంవత్సరంలో దగ్గర 22,134 కోట్లు ఒకేసారి పెరిగింది. అంటే ఒక సంవత్సరంలో ఇంత మేర ఏ విధంగా పెరిగింది, అప్పుకు కారణాలు ఏంటి అనేవి ప్రస్తుతం కూడా అవి క్వశ్చన్ మార్క్గానే ఉన్నప్పటికీ 2015లో 83,845 కోట్ల ఉన్న అప్పు ఆర్బీఐ రుణం మనం చూస్తే 2016 నాటికి 1,29,531 కోట్లు అయితే మనకి కనిపిస్తుంది. 2016 నుంచి 2017 వరకు ఒకసారి చూస్తే 1,29,531 కోట్లు అక్కడ మనకి కనిపిస్తుంది. 2017లో 1,52,190 కోట్లు మనకి ఇక్కడ స్పష్టంగా అయితే ఏ మేర పెరిగింది, ఎంత మేర పెరిగింది అనేది మనకి ఆర్బీఐ రుణాలు ఎలా పెరుగుతున్నాయి అనేది మనం ఒక్కసారి అయితే చూడొచ్చు. 2017 నుంచి 2018కి ఒకసారి చూద్దాం. 2017లో 1,52,190 కోట్లు ఉన్న రుణం ఆ తర్వాత 2018కి అంటే ఒకే సంవత్సరంలో 1,75,281 కోట్లకు చేరింది. ఈ ఆర్బీఐ రుణం అనేది సంవత్సరానికి పెరుగుతూనే ఉంది. అలాగే 2018 నుంచి 2019కి ఒకసారి మనం చూద్దాం. 1,75,281 కోట్లు ఉంది 2018 నాటికి. అదే 2019 వరకు చూస్తే 2,05,854 కోట్లు. అలాగే 2019 నుంచి 2020కి ఒకసారి మనం చూసుకున్నట్లయితే 2,05,858 కోట్లు ఉన్నది. 2020 నాటికి 2,44,019 కోట్ల వరకు ఉంది. 2021కి చూసుకున్నట్లయితే 2,88,452 కోట్లకైతే అది వెళ్ళిపోయినట్లయితే తెలుస్తుంది. అలాగే 2021 నుంచి 2022 వరకు 2,88,452 కోట్ల ఉన్న రుణం 2022 నాటికి 3,22,993 కోట్లుగా ఉంది. అలాగే 2021 నుంచి 2022 వరకు మనం గమనిస్తే 2,88,452 కోట్లు ఉన్నది. 2022 వరకు వచ్చేసరికి 3,22,993 కోట్ల వరకు అది
వెళ్ళిపోయింది. అంటే సంవత్సరానికి ఏ రీతిలో పెరుగుతుంది అనేది మనం స్పష్టంగా ఇక్కడైతే మనం చూడొచ్చు. 2022 నుంచి 2023 వరకు అంటే ప్రస్తుత సంవత్సరం వరకు మనం ఒకసారి గమనించినట్లయితే ఆర్బీఐ రుణాలు 3,20,993 కోట్లు ఉన్నది. 2023 అంటే ఈ సంవత్సరం నాటికి 3,66,306 కోట్లుగా అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అలాగే తెలంగాణ అప్పులు 2022 నుంచి 3,22,993 కోట్ల ఉన్న రుణం 2023 వరకు అంటే ప్రస్తుతం వరకు అంటే ఇప్పటి వరకు ఏదైతే అప్పులు ఉన్నాయో ఈ క్షణం వరకు 3,66,360 కోట్లుగా మనకి కనిపిస్తుంది. అలాగే 2023 డిసెంబర్ ఫస్ట్ వీక్కి టోటల్గా డిసెంబర్ ఫస్ట్ వీక్కి 4,02,684 కోట్లు అంటే 2023 ఏప్రిల్ నాటికి 3,66,309 కోట్లు ఉన్న ఈ రుణం డిసెంబర్ మొదటి వారానికి 2023 నాటికి 4,02,684 కోట్లుగా అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే రాష్ట్రం ఏర్పడిన నాటికి ఇప్పటికీ ఏ మేర అప్పులు ఏ స్థాయిలో వెళ్ళిపోయాయి, సంవత్సరానికి ఏ విధంగా పెరుగుతూ ఉన్నాయనేది మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. మిగులు రాష్ట్రంగా వచ్చిన తెలంగాణ అప్పుల కుప్పగా ఎందుకు మారిందనే ప్రస్తుత ప్రశ్నలకి ఇవన్నీ కూడా నిదర్శనంగా ఉన్నాయి. దీనికి సంబంధించి ఎందుకు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి, ఎవరు చేశారు, ఏ విధంగా చేశారు అనే దానికైతే ఇప్పటి వరకు స్పష్టమైన లెక్కలైతే గత ప్రభుత్వాలు ఇవ్వకపోయినప్పటికీ ఇప్పుడు ఈ అప్పుల మీద అయితే పెద్దగా ఈ అప్పుల మీద ఇష్యూ జరిగే పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించి మొదటగా తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఈ పవర్కి సంబంధించి ఈ విద్యుత్ శాఖకు సంబంధించి ఏ మేర లోటుపాట్లు ఉన్నాయి, ఏ మేర అప్పులు ఉన్నాయి అనేది తెరపేందుకి వచ్చింది. రెండో డిస్కామ్ల నుంచి అప్పులు 57,239 కోట్లు ఉన్నట్లయితే తెలుస్తుంది మనకి. ఇక రెండు డిస్కామ్లలో 57,239 కోట్లు. అలాగే మొత్తం రుణభారం వచ్చి 5,81,356 కోట్లు. అంటే ఈ రెండో డిస్కామ్లో ఉత్తర డిస్కామ్ అలాగే దక్షిణ డిస్కామ్ ఈ రెండు దగ్గర నుంచి కూడా మనకి తెలంగాణ ప్రభుత్వం అప్పులు తీసుకోవడం జరిగింది. 2015 నుంచి 2016 వరకు అంటే ఈ సంవత్సరంలో డిస్కామ్కి సంబంధించి అప్పులు సంవత్సరాల వారీగా ఏ విధంగా ఉన్నాయి, ఒక సంవత్సరంలో ఏ విధంగా పెరిగాయి అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక 2015 నుంచి 4,762 కోట్లుగా ఉంది. అదే 2016కు వచ్చేసరికి 5,983 కోట్లుగా అయితే ఈ నార్త్ డిస్కామ్ రుణాలు అంటే ఉత్తర డిస్కామ్ రుణాలు ఈ విధంగా ఉన్నాయి. 2016కి 5,986 కోట్లు. అలాగే 2016 నుంచి 2017 వరకు ఒకసారి మనం గమనించినట్లయితే 5,983 కోట్లుగా ఉన్న రుణం 2017 వరకు వచ్చేసరికి 7,132 కోట్ల వరకు ఎగబాకింది. అంటే సుమారు 2,000కు పైగా ఈ యొక్క రుణాలు అనేది ఒక సంవత్సరానికి పెరిగిపోవడం జరిగింది. అలాగే మనం 2016 నుంచి 2017కి మనం ఒకసారి గమనించినట్లయితే 7,132 కోట్లుగా ఉన్న ఉత్తర డిస్కామ్ రుణాలు 2018 వరకు వచ్చేసరికి 9,009 కోట్లుగా అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే సంవత్సరానికి యావరేజ్లో మనకి మినిమం యావరేజ్లో ఒక 2,000 కోట్లు అయితే మనకి ఇక్కడ స్పష్టంగా పెరిగినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే 2018 నుంచి మనం 2019కి ఒకసారి గమనించినట్లయితే 9,009 కోట్లుగా ఉన్న ఈ రుణం 2019 నాటికి 11,670 కోట్లుగా ఉంది. అంటే ఎక్కడ చూసినా కానీ సంవత్సరానికి మనకి సుమారు 2,000 కోట్ల వేరియేషన్ అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే 2018 నుంచి 2019 వరకు ఒకసారి గమనిస్తే 9,900 కోట్లుగా ఉన్నది 11,670 కోట్లుగా అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే 2019 నుంచి 2020కి మనం ఒకసారి చూస్తే 11,670 కోట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నది. 2020 వచ్చేసరికి 15,540 కోట్లుగా ఉంది. అలాగే 2020 నుంచి 2021కి మనం ఒకసారి చూస్తే 15,540 కోట్లుగా ఉన్నది. 2021 నాటికి 15,351 కోట్లుగా అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఈ సంవత్సరంలో ఒక కొంచెం తగ్గిందని మనం చెప్పుకోవాలి. అలాగే 2020 నుంచి 2021కి మనం గమనిస్తే 15,540 కోట్ల ఉన్నది 15,350 కోట్ల వరకు అయితే ఈ యొక్క నార్త్ డిస్కామ్లో
రుణాలు పెరిగాయి. 2021 నుంచి 2022 వరకు 15,351 కోట్లుగా ఉన్నది 19,023 కోట్లకైతే పెరిగింది. ఇప్పటివరకు ఉత్తర డిస్కాంలో ఏ విధంగా ఉన్నాయి, ఏ మేరగా రుణాలు పెరిగాయని మనం చూసాం. అలాగే ఇప్పుడు దక్షిణ డిస్కాం రుణాలు ఏ విధంగా ఉన్నాయి, సంవత్సరం వారీగా ఒక్కొక్క సంవత్సరానికి ఎంత మేర పెరిగాయి అనేది మనం ఒకసారి చూద్దాం. 2015 మార్చి నాటికి మనం చూసుకున్నట్లయితే 12,600 కోట్లుగా ఉన్న దక్షిణ డిస్కాం రుణాలు 2016 వరకు వచ్చేసరికి 15,146 కోట్లుగా అయితే మనకి కనిపిస్తుంది. అంటే ఇక్కడ కూడా ఉత్తర డిస్కాంలో ఏదైతే మనం చూసామో దక్షిణ డిస్కాంలో కూడా అదే వేరియేషన్ మనం చూస్తున్నాం. సుమారు 2,000 కోట్ల వేరియేషన్ అనేది సంవత్సరానికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే 2015 నుంచి 2016 వరకు మనం ఒకసారి చూసినట్లయితే 12,601 కోట్లుగా ఉన్న ఈ రుణం 2016 వచ్చేసరికి 15,146 కోట్లుగా ఉంది. 2016లో 15,146 కోట్లుగా ఉంది. 2017 నాటికి 17,303 కోట్లుగా పెరుగుతుంది. అంటే మనం చెప్పుకున్నట్లు ఇందాక అదేవిధంగా సంవత్సరానికి అనేది ఈ వేరియేషన్ మనకు కనిపిస్తుంది. అలాగే మనం 2017 నుంచి 2018 మార్చి నాటికి ఏ విధంగా పెరిగిందో ఒకసారి చూద్దాం. 2017లో 17,303 కోట్లు ఉంది. అదే 2018లో మనం చూసినట్లయితే 20,667 కోట్లుగా ఉంది. అంటే సుమారు ఇక్కడ కూడా అదే రీతిలో పెరుగుతూ ఉంది. అలాగే 2018 నుంచి 2019 మార్చి నాటికి ఏ విధంగా పెరిగాయనేది మరొకసారి మనం గమనించినట్లయితే 2018 నుంచి 20,667 కోట్లుగా ఉన్న ఈ రుణాలు ఏవైతే ఉన్నాయో దక్షిణ డిస్కాం రుణాలు ఏవైతే ఉన్నాయో 2019 వరకు వచ్చేసరికి 25,448 కోట్లుగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ గతంలో పోలిస్తే ఇక్కడ మనం ఒక చిన్న డిఫరెన్స్ అనేది మనం చూడొచ్చు. ఏంటి అంటే సంవత్సరానికి 1,500 నుంచి 2,000 కోట్ల వరకు పెరిగిన ఈ డిస్కాం రుణాలు 2018 నుంచి 2019 వరకు వచ్చేసరికి అంటే ఒకేసారి 20,000 నుంచి 25,000 కోట్ల వరకు 25,000 కోట్ల వరకు రీచ్ అయిందంటే సుమారు 5,000 కోట్లు అనేది ఇక్కడ ఎక్కువగా మనకి కనిపిస్తుంది. అలాగే 2019 నుంచి 2020 వరకు ఒకసారి దక్షిణ డిస్కాంలో మనం చూస్తే 25,448 కోట్లుగా ఉన్న ఈ రుణాలు 2020 నాటికి 27,801 కోట్లు. అంటే ఇప్పుడు గతంలో చూసుకున్న విధంగానే ఇక్కడ కూడా యాజ్ యూజువల్లీ 2 కోట్ల అటు ఇటుగా పెరగడం జరిగింది. అలాగే 2020 నుంచి 2021కి మనం ఒకసారి గమనిస్తే 27,801 కోట్లుగా ఉన్నది 30,946 కోట్లుగా అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే 2021 నుంచి 2022 వరకు మార్చి నాటికి ఉన్న రుణాలు మనం గమనిస్తే 30,946 కోట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా 38,216 కోట్లు అనేది 2022 వరకు ఆ రుణాలు ఉన్నాయి. అంటే 2021 నుంచి 2022 వరకు 38,216 కోట్లుగా ఈ రుణాలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. రాష్ట్ర ఏర్పడిన నాటికి ఆర్బీఐ అప్పు 61,700